హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఇన్ డీటెయిల్డ్గా విశ్లేషణ చేస్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే 100 కోట్ల అక్రమార్జన రిరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు, ఇంకా కొనసాగుతున్న తనిఖీలు. 40 లక్షల నగదు, బంగారాభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తి పత్రాల స్వాధీనం. ఇక్కడ గతంలో ఈయనే హెచ్ఎండిఏకి సంబంధించి ప్లానింగ్ మెంబర్గా కూడా పనిచేసిందట. అందులో ఒక అధికారిగా పనిచేసిన హెచ్ఎండిఏలా. మరి ఇక్కడ రిరా అధికారాలు మొత్తం కూడా అంటే ఒక రకంగా ఎవరికి మినిస్టర్ కిందకి వస్తాయంటే మన కేటీఆర్ గారి శాఖ కిందకి వస్తుంది హెచ్ఎండిఏ కానీ ఇంకేదైనా కూడా. ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఆయనే కదా మినిస్టర్గా పనిచేసింది. మరి ఆ సందర్భంలో ఈయనకి ఇన్ని కోట్ల ఆస్తులు కూడగట్టగలిగినారంటే ఇక పై స్థాయికి ఎన్ని పంపించుంటాడు. ప్రతి వెంచర్ దగ్గర, ప్రతి లేఅవుట్ దగ్గర అక్రమార్జన సంపాదించి ఇంకో ఇన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించగలిగింది. ఇక్కడ చూస్తే ఇక చూడండి పైసల కట్టలు చూడండి, ఎక్కడ చూసిన పైసల కట్టలు, ఇన్ని పైసల కట్టలు ఉన్నాయి ఆయన దగ్గర. రిరా కార్యదర్శి బాలకృష్ణ ఎట్లా సంపాదించగలిగిండు? గత ప్రభుత్వం మీద ప్రజలకు ఎందుకు విశ్వాసం లేకుండా పోయింది, వాళ్ళు ఎందుకు అసహించుకోవాల్సి వచ్చింది, ఎందుకు పక్కన పెట్టినంటే గీదే కారణం. ఏ ఒక్క అధికారి మీద నిఘా ఉండదు, ఒక కార్యకర్త మీద నిఘా ఉండదు, ఒక ఎమ్మెల్యే మీద నిఘా ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ప్రజలు నయవంచన గురి చేసి అప్రజాస్వామికంగా అప్పనంగా డబ్బు సంపాదించే ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి ఇటువంటి అంశాల మీద మనకు అర్థమవుతున్నది. ఇక్కడ చూస్తే సుమారు 40 లక్షల నగదు ఉన్నదట ఇంట్లో. రెడ్ హ్యాండెడ్ దొరికింది 40 లక్షల నగదట, 5 కిలోల బంగారం అట, 40 వరకు ల్యాప్టాప్లట, ఐఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు. వెరసి బుధవారం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా కార్యదర్శి ఎస్ బాలకృష్ణ సంబంధించి ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయాన్ని మించిన ఆస్తులు బయటపడ్డాయి. బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు చేసిన అనీషా బుధవారం తెల్లవారుజామునే 14 బృందాల్ని రంగంలోకి దించింది. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్ వ్యూ విల్లాలోని అతడి నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్ల కార్యాలయాల్లో అనీషా బృందాలు రాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. ఇంట్లో పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాల రిజిస్ట్రేషన్ దస్తావేజులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కింది స్థాయి అధికారే అంటే రెరాకు సంబంధించిన కార్యదర్శి అంటే ఈ అధికారి ఇంత పెద్ద ఎత్తున సంపాదించుంటే ఈయన పై స్థాయి అధికారులు, మంత్రులు ఇంకే మేరకు సంపాదించో అర్థం చేసుకోరు ఒకసారి. ఇక్కడ ఏసీబీ దాడుల్లో ఇక్కడ బాలకృష్ణ దగ్గరనే 40 లక్షల నగదు రెడ్ హ్యాండెడ్ దొరికింది, కోట్ల డిపాజిట్లు దొరికినాయి, 40కి పైగా ఐఫోన్లు, ల్యాప్టాప్లు, 5 కిలోల బంగారం, ఇన్ని రకాలుగా దొరికినాయి, ఫ్లాట్లు, 1000 ఎకరాల భూముల పత్రాలు. ఇన్ని ఉన్నాయంటే ఒక అధికారి దగ్గర ఇన్ని ఉండి ఉంటే గతంలో పనిచేసినటువంటి మంత్రుల దగ్గర, పై స్థాయి అధికారుల దగ్గర, ఇంకొక రకరకాలుగా పనిచేసినటువంటి ఆ పైరవిదారుల దగ్గర ఎన్ని కోట్ల ఆస్తుల్ని అర్థం చేసుకోరిక మీరు. గిసోటల మీద నిఘా ఉండదు. ఎవరి మీద నిఘా ఉంటుంది? వాళ్ళ గురించి మాట్లాడి ఇది కాదు సార్, ఇది సూచన, ఇది సలహా, ఈ రకంగా హెచ్చరిస్తున్నారు, ఉద్యోగాలు ఈ రకంగా ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన జర్నలిస్టుల మీద, లేదు నిరుద్యోగ సమస్య ఉన్నది, మా ఉద్యోగ సమస్యలు తీర్చండి అని చెప్పి ప్రశ్నించినటువంటి రోడ్డెక్కినటువంటి విద్యార్థుల మీద, వీళ్ళ మీద నిఘా ఉంటుంది. వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్లో ఉంటాయి, వీళ్ళ ఫోన్లకు సంబంధించి ఎక్కడెక్కడ పోతారు మూమెంట్ తెలుసుకుంటారు. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇలాంటి వాళ్ళ మీద మనని జర్నలిస్టుల మీద నిఘాలు వేస్తాయి. వాళ్ళ నిఘా ఎవరి మీద అంటే ఇలాంటి వాళ్ళ మీద ఇట్లా అక్రమార్జనంగా డబ్బులు సంపాదించి 40 రోజులు సంపాదించిన ఆస్తి కాదు కదా ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 40 రోజులు సంపాదించిన ఆస్తి కాదు కదా ఇది. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్న సందర్భంలోనే కదా ఎంత ఆస్తులు సంపాదించుకునేది కూడబెట్టుకున్నది. గిడ నిఘా పెట్టాల్సింది, ఇటువంటి అంశాలు నిఘా పెట్టాల్సింది. రంగారెడ్డి జిల్లాలో ఒక 30 నుంచి 70 ఎకరాల భూమిని అక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ భారతి హోలీకేర్ ప్రమేయం లేకుండానే డిస్ప్యూట్స్ క్లియర్ చేసి రాత్రే ఒకరి పేరు మీద మార్చినప్పుడు అటువంటి వాటి మీద ఉండాలి నిఘా. టీఎస్ఐఐసి మీద ఉండాలి నిఘా, ఈ అధికారుల మీద ఉండాలి నిఘా. గవి కాదు, విద్యార్థుల మీద, నిరసనకారుల మీద, జర్నలిస్టుల మీద, ప్రశ్నించేటువంటి కొంతమంది వ్యక్తుల మీద, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, వీళ్ళ మీద నిఘా పెట్టి ఆఖరికి వస్తే ప్రభుత్వాన్ని ఉన్నపలంగా దోచేసి ఇన్ని లక్షల రూపాయల అప్పు, 40 లక్షల నగదు రిటర్న్ దొరికిందట, కోట్ల డిపాజిట్ అట. ఎట్లా సాధ్యమైంది? కష్టం చేసిండా, చెమటోర్చిండా, జీతం నుంచి సేవింగ్ చేసుకున్నాడా, అప్పనంగా సంపాదించిన సొమ్ము ఇదంతా. మొత్తం ఇది ఒక్కటి ఇక్కడ వరకే కేవలం శివబాలకృష్ణ వరకు ఆపడం కాదు, పై స్థాయి వరకు ఎంతమంది వ్యక్తులను మొత్తం మీద విచారణ చేయాలి.
ఒక రైతు ఇక్కడ ఏడున్నది ఇగో రైతు రుణమాఫీ కట్టలే అని చెప్పి వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి నోటీసులు జారీ చేసి లేకపోతే నాన్ ప్రిఫరెన్స్ అకౌంట్స్గా వాళ్ళని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా వాళ్ళని మార్చేసి అకౌంట్లు లాక్ చేసిరు కదా. ఎంత వాళ్ళ రుణం 7,020 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్కరి దగ్గర యావరేజ్గా 20,000 30,000 లక్ష రూపాయలు పోని ఓ ₹1,00,000 పంట కోసం అని చెప్పి తీసుకున్న ఈ సన్నకారు రైతుకి నువ్వు అకౌంట్ సీజ్ చేస్తేవి. మరి గీడేం జరిగింది, ఈడేమైంది? ఇక్కడ నిఘా లేదు. అధికారులను ఇష్టానుసారంగా వదిలేసి అధికారులు మొత్తం కూడా పైరవిదారులుగా చిత్రీకరించిందే గత బీఆర్ఎస్ పార్టీ. సిపి ఆనంద్ రాసిన ట్వీట్కి సంబంధించి ఇక్కడ చూస్తే నమస్తే తెలంగాణ పత్రికలు ఇగో సిపి ఆనంద్ ట్వీట్ చేసినట్టు ఏమని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజుల్లోనూ అవినీతి అని చెప్పి ఎవరు సివి ఆనంద్ గతంలో పనిచేసినటువంటి హైదరాబాద్ సిపిగా పనిచేసిన సివి ఆనంద్ ప్రస్తుతం ఆయన ఏసీబీ చీఫ్ సివి ఆనంద్ ఏసీబీ చీఫ్గా ఉన్నట్టు ఆయన ట్వీట్ చేస్తే చిన్న వార్త. మరి ఏమైంది? అవినీతి జరిగింది ఎక్కడ? ఇంకొక అధికారుల దగ్గర. ఈ అధికారులు ఎప్పుడు పనిచేసిర్రు? ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడ సంపాదించుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ హయాంలా. వీళ్ళ మీద లేదు నిఘా, వీళ్ళ మీద ఉండే తనిఖీలు. ఎవరి మీద ఉంటాయి తనిఖీలు అంటే ఓ చిన్న సన్నకారు రైతు బయటికి అయితే వచ్చి కనుక మాకు ధర పెంచాడు అంటే దెబ్బని అరెస్ట్, లేదు మాకు మిర్చీల ధర పెంచాలంటే సంఖ్యలు వేస్తాం, లేదు మా ఇంటి దగ్గర నుంచి మా రేవు నుంచి ఉసుక ధరలు తీసుకపోతున్నా రోడ్డు ఎక్కితే మేము 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. ఇది కానీ చేసింది. ఇక్కడ వ్యక్తిగత గెట్ల పంచాయతీ కానీ ఇంకేదైనా వ్యక్తిగత పాలి పంచాయతీ కానీ ఎవరికీ లేవు. అవలంబిస్తున్న తీరే కారణం. ఎస్, నేను తప్పు చేస్తానని చెప్పి ప్రజలు చెప్తే స్వీకరించాలి, డెఫినెట్గా స్వీకరించాలి. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తే అవకాశం తీసుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి. కానీ అవకాశం ఇచ్చినా కూడా ఎన్నిసార్లు చేసినా కూడా పట్టించుకోకపోయి ఇట్లాంటి ఆస్తులు జప్తు చేస్తున్నారట. మొత్తం ప్రభుత్వ పరం చేసేయాలి. ఇటువంటి ఆస్తులు మొత్తం ఒకరి మీద కాదు, అన్ని శాఖల బీఆర్ఎస్ పార్టీ హయాంలా ఇటువంటి వాళ్ళ మీద, మన కలెక్టర్ మయు అనే కలెక్టర్ ఉన్నాడు కదా, ఆ కలెక్టర్ మీద, ఇటువంటి కలెక్టర్ల మీద, మున్సిపల్ కమిషనర్ల మీద ఇటువంటి తనిఖీలు కనుక చేపడితే మనకు ఏవైతే ఉన్నాయో 6,17,000 కోట్ల 6,17,000 కోట్ల ఆస్తులు మనకు అప్పులు అంటున్నాం కదా. ఈ 6 లక్షల కోట్లు సుమారుగా 7 లక్షల కోట్లు అనుకుంటే ఇవి మొత్తం కూడా వీళ్ళ దగ్గరికి వసూలు చేయవచ్చు. అంత అవినీతి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రకరకాల రిసోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మనకు అన్ని రకాల రిసోర్సెస్ మిగులు బడ్జెట్తో ఉన్నది. మన రిసోర్సెస్ని కాస్త అప్పనంగా దోచేసే ప్రయత్నం జరిగింది 10 సంవత్సరాల కాలంగా. ఈ ఎటువంటి అధికారుల నుంచి ఏసీబీ తనిఖీలు కనుక చేపడితే మన అప్పులు మొత్తం తీరిపోతాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించి 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కదా, అంత సొమ్ము దాంట్లో సగానికి పైగా సొమ్ము సంపాదించే అవకాశం అవినీతి ఆస్తి మొత్తం కూడా వీళ్ళు సంపాదించారు. తెలంగాణలో నౌకతల రాడార్ స్టేషన్